పోలీసులు కార్డాన్ సెట్ చేస్తుండగా పోలీసులపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించిన దుండగుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు నిందితుడిని మీడియా ఎదుట ప్రవేశపెట్టినట్టు విజయవాడ ఈస్ట్ జోన్ డీసీపీ శ్రీకాంత్ పటేల్ వెల్లడించారు. బస్టాండ్ సమీపంలో బాలాజీ హోటల్లో పోలీసులు తనిఖీలు చేపట్టిన సమయంలో నిందితుడు రివాల్వర్తో పోలీసులపై కాల్పులు జరిపే ప్రయత్నం చేశాడని తెలిపారు. నిందితుడిని తెలంగాణలోని వరంగల్కు చెందిన మురళిగా గుర్తించినట్టు చెప్పారు. మరోవైపు సింథటిక్ డ్రగ్స్ కేసులో నలుగురిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. సింథటిక్ డ్రగ్స్ను బెంగళూరు నుంచి తీసుకొచ్చినట్టు తెలిసిందన్నారు. డ్రగ్స్ నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు. రాష్ట్రమంతా కోఆర్డినేట్ సెర్చ్ ప్రోగ్రామ్స్ చేయడం, ఈ హాట్స్పాట్స్ వెతకడము, గాంజాకు సంబంధించి ఆ ఇన్ఫర్మేషన్ మీద నిన్న మెగా కార్డన్ డే ఉండే. ఈ మెగా కార్డన్ డే సంబంధించి ఈ కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్ సంబంధించి నిన్న మార్నింగ్ 5 o'clockకి 70 మెంబర్స్ సిబ్బందితో ఈ 70 మెంబర్స్లో సౌత్ జోన్ ఫోర్స్, సెంట్రల్ జోన్ ఫోర్స్, అదేవిధంగా ఏఆర్ టాస్క్ ఫోర్స్, ఈగిల్ టీమ్స్ కలిసి అక్కడ ఉన్న ప్రతి లాడ్జెస్, బస్ స్టాప్స్, పార్కింగ్ ప్లేసెస్ అన్నిటి మీద సడన్గా చెకింగ్ చేయడం జరిగింది. ఈ చెకింగ్ జరగడంలో మనకి ఒక ముద్దాయి కన్నం మురళీ పటేల్ అని వరంగల్ ఉండే నివాసి, ఆయన దగ్గర ఒక హ్యాండ్మేడ్ రివాల్వర్ దొరికింది. ఆ రివాల్వర్, ఒక పెప్పర్ స్ప్రే, ఇంకా టీజర్ మీకు అవి చూపించడం జరుగుతుంది ఇప్పుడు నెక్స్ట్. సో దాన్ని ఆ అబ్బాయిని మనోళ్ళు చాలా చాకచత్యంగా, బ్రేవరీగా ముందుకెళ్ళి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఆ అబ్బాయి దగ్గర 5 లైవ్ రౌండ్స్ ఉండే, ఈ అబ్బాయి దగ్గర ఉంది. సో ఈ అబ్బాయిని విచారించినప్పుడు, మన మురళిని విచారించినప్పుడు, ఆయన ఫోన్ అని చెక్ చేసినప్పుడు ఈయన ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో దేశాలు తిరిగినట్లు, ఇంకా కొంతమంది తెలిసిన ఎన్డీపీఎస్ ముద్దాయిలతో ఈయనకు సంబంధం ఉన్నట్లు తెలిసింది. సో ఈయనని ఇప్పుడు రిమాండ్ చేసి మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకోవడం జరుగుతుంది. పోలీస్ కస్టడీ తీసుకున్నాక ఇంకా విచారణ డీటెయిల్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ లింక్ చేయడం జరుగుతుంది. మీకు ఇంకోటి ఇంపార్టెంట్ విషయం చెప్పేది ఏంటంటే, ఈ కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్లో 70 బైక్స్ కూడా దొరికాయి. అన్క్లెయిమ్డ్ బైక్స్, అంటే పార్కింగ్ చేసి పెట్టి దానికి ఎవరు ఓనర్షిప్ లేదు. సో ఆ బైక్స్ మీద కూడా అన్నిటి మీద చెక్ చేయడం జరుగుతుంది పోర్టల్లో. దానికి ఏమైనా ఎన్డీపీఎస్ లింక్స్ ఉన్నాయా లేవా, ఆ తర్వాత వాళ్ళని కూడా లింక్ చేయడం జరుగుతుంది. సో పబ్లిక్ని మేము కోరేది ఏంటంటే, మీరు ఏదైనా సెకండ్ హ్యాండ్ బైక్ కానీ ఏదైనా కొనే ముందు దాన్ని ఆర్టీఏతో ప్రాపర్ వెరిఫై చేసుకోండి. దాని మీద ఏం కేసెస్ లేకుండా, అది ఎక్కడ ఎన్డీపీఎస్ ఇన్వాల్వ్ కాకుండా. సో ఇప్పుడు అది కూడా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ రన్ చేయడం జరుగుతుంది. సో మీరు దీన్ని తీసుకొచ్చింది, సో పోలీస్ పైన కాల్పులు జరిపితే ఆ టైంలో దీని పని చేయలేదు, హ్యాండిలింగ్ చేయడం రాలేదు. సో మా కానిస్టేబుల్ ఈగిల్ కోసం మనోహర్, ఇంకా కృష్ణ టాస్క్ ఫోర్స్, అదే కృష్ణలంక నాయక్ వీళ్ళు ధైర్యం